హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం 9 రోజుల నేపాల్ యాత్ర గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియోలో మన భారతదేశం నుంచి నేపాల్ యాత్ర ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి, నేపాల్ సందర్శించడానికి వీసా తీసుకోవాలా, అదేవిధంగా పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలా లేకపోతే మన ఆధార్ ఓటర్ ఐడితో నేపాల్ వెళ్ళొచ్చా, నేపాల్లో మన ఇండియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తారా లేదా, చేయకపోతే నేపాల్ కరెన్సీ ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, నేపాల్ మొబైల్ సిమ్ ఎలా తీసుకోవాలి, నేపాల్లో ఫుడ్ ఎలా ఉంటుంది, నేపాల్లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. ఆల్రెడీ మన ఛానల్లో నేపాల్లోని అన్ని ప్రదేశాలపై డీటెయిల్డ్ వీడియోస్ చేశాను. ఈ వీడియోలో నేపాల్లో ఏ ప్రదేశాలు చూడాలి, ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ పూర్తి చేయాలి అనేది డీటెయిల్డ్గా వివరిస్తాను. ఆ ప్రదేశాల యొక్క విశిష్టత, చరిత్ర తెలుసుకోవాలంటే ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఛానల్లో నేపాల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. ముందుగా మనం నేపాల్ సందర్శించాలంటే వీసా తీసుకోవాలా, అదేవిధంగా నేపాల్ వెళ్ళడానికి పాస్పోర్ట్ ఉండాలా లేదా మన ఓటర్ ఐడితో వెళ్ళొచ్చా చూద్దాం. మనం నేపాల్ సందర్శించడానికి ఎటువంటి వీసా అవసరం లేదు. వీసా లేకుండా 3 నెలల వరకు నేపాల్లో ఉండొచ్చు. అదేవిధంగా నేపాల్ వెళ్ళడానికి పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. మన ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మనం ఇండియా నేపాల్ బార్డర్ నుంచి ఎంటర్ అయితే ఆధార్ కార్డు సరిపోతుంది. అదే నేపాల్కి ఫ్లైట్లో వెళ్ళాలంటే తప్పనిసరిగా ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ ఉండాలి. పోఖరా నుంచి ముక్తినాథ్కి ఫ్లైట్లో వెళ్ళాలనుకున్న ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేపాల్ లోకల్ ఫ్లైట్స్లో ప్రయాణించాలనుకున్న ఓటర్ ఐడి ఉండాలి. లేదు లోకల్లో బస్సుల్లో, కారులో తిరుగుతామనుకుంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. నేపాల్ కరెన్సీ మరియు నేపాల్ సిమ్ గురించి మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఒక ఆర్డర్లో అన్నీ తెలుసుకుందాం. నేపాల్ యాత్ర చేయడానికి బెస్ట్ టైం ఏంటి? మనం నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేయడానికి బెస్ట్ టైం ఏప్రిల్ టు జూన్. నేపాల్ హిమాలయ ప్రాంతంలో ఉంటుంది. వింటర్లో చలి విపరీతంగా ఉంటుంది. జూలై టు సెప్టెంబర్ వర్షాకాలం. ఈ సమయంలో ల్యాండ్ స్లైడ్ అవుతూ ఉంటాయి. ఏప్రిల్ టు జూన్ సమ్మర్ సీజన్. ఈ టైంలో యాత్ర చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. నేపాల్లో మాట్లాడే భాష ఏంటి? నేపాల్లో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ నేపాలీ భాష. కాకపోతే చాలా మంది హిందీ మాట్లాడతారు. నేపాలీ లిపి కూడా హిందీ అక్షరాలు ఉంటాయి. మనం నేపాల్లో హిందీ లాంగ్వేజ్ తో మేనేజ్ చేయొచ్చు. ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడరు. నేపాల్లో ఫుడ్ ఎలా ఉంటుంది? మనకి నేపాల్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ లభిస్తుంది. పూరి ఆలూ కర్రీ లేదంటే రోటీ శనగల కర్రీ. నేపాల్లో ఇలాంటి భోజనం లభిస్తుంది. దీన్ని దాల్ బాతి అని పిలుస్తారు. ఆల్మోస్ట్ మన భోజనం లాగే ఉంటుంది. రైస్ కూడా వీళ్ళు బాస్మతి రైస్ ఇస్తున్నారు. కాకపోతే నేపాల్లో ఫుడ్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. నేపాల్ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది? నేపాల్లో బస్సులు ఎలా ఉంటాయి అనేది తరువాత మీకు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేపాల్లో ఆటోలు ఉండవు, క్యాబ్స్ మాత్రమే లభిస్తాయి. ఓన్లీ లుంబిని, జనక్పూర్లో మాత్రమే ఆటోలు ఉంటాయి. కాఠ్మండు, పోఖరాలో ఆటోలు ఉండవు, ట్యాక్సీ మాత్రమే లభిస్తుంది. బైక్ ట్యాక్సీ కూడా లభిస్తుంది. కాకపోతే నేపాల్లో మన ఓలా, ఉబర్ లాగా ఇన్ డ్రైవ్ యాప్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఇన్ డ్రైవ్ నేపాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేపాల్ మొబైల్ నెంబర్ తో యాక్టివేట్ చేయండి. ఈ యాప్ లో చాలా తక్కువ ప్రైస్ కి ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు. అదే మీరు సింగిల్ గా ఉంటే బైక్ ట్యాక్సీ కూడా బుక్ చేసుకోవచ్చు. నేపాల్ యాత్రలో తీసుకోవలసిన జాగ్రత్తలు. నేపాల్ హిమాలయ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి సమ్మర్లో అంటే ఏప్రిల్ టు జూన్ నేపాల్కి వెళ్ళిన నైట్ చలిగా ఉంటుంది. అదేవిధంగా నేపాల్ యాత్రలో ముక్తినాథ్ సందర్శించాలి అనుకుంటే ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్తినాథ్ 12,172 అడుగుల ఎత్తులో ఉంటుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రకు వెళ్లి ఉంటే వాటికంటే ఈ ప్రదేశం ఇంకా కొంచెం హైట్ లో ఉంటుంది. ముక్తినాథ్లో 30% ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి యాత్రకు వెళ్లే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, రోజు 2-3 కిలోమీటర్లు నడవడం మంచిది. అదేవిధంగా ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది
కాబట్టి బాగా చలిని తట్టుకునే స్వెటర్స్, చేతికి గ్లౌజెస్, షూస్ తీసుకోవాలి. యంగ్ పీపుల్ కొంచెం అటు ఇటైనా పర్వాలేదు, కానీ పెద్దవాళ్ళు మాత్రం తప్పకుండా స్వెటర్, షూస్, చేతికి గ్లౌజెస్ తీసుకోవాలి. మోస్ట్లీ ఇవన్నీ డికాథ్లాన్ స్టోర్ లో దొరుకుతాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరులో డికాథ్లాన్ స్టోర్స్ ఉంటాయి. లేదంటే మీకు సమీపంలో ఎక్కడ లభించినా తీసుకోవచ్చు. అదే విధంగా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మెడిసిన్స్ తప్పకుండా తెచ్చుకోండి. నేపాల్ యాత్రలో ముక్తినాథ్ దర్శించాలి అనుకుంటే పర్మిట్ తీసుకోవాలి. దీన్ని మనం ఆన్లైన్ లో తీసుకోవచ్చు, లేదంటే పోఖరాలో డైరెక్ట్ గా ఏసీఏపీ ఆఫీస్ కి వెళ్లి తీసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ లో ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఆన్లైన్ లో తీసుకోలేని వాళ్ళు పోఖరాకి వెళ్ళినప్పుడు పోఖరాలో ఎక్కడ తీసుకోవాలో చూపిస్తాను. ముక్తినాథ్ దర్శనానికి ఈ పర్మిట్ వెబ్సైట్ లింక్ ఇది. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. కిందకి వచ్చి ఐ అగ్రీ మీద టిక్ చేసి అప్లై పర్మిట్ క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేరు, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, నేషనాలిటీ ఇండియన్, కింద పాస్పోర్ట్ నెంబర్ ఉంది కదా, అందులో మీకు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి, లేదంటే ఆధార్, ఓటర్ ఐడి నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేల్ ఆర్ ఫిమేల్, ఆక్యుపేషన్ మీకు సంబంధించింది ఉంటే సెలెక్ట్ చేయండి, లేదంటే అదర్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి. ఆ ఫోటో 1 MB లోపే ఉండాలి. మీరు ఒక్కరికంటే ఎక్కువగా ఉంటే కింద యాడ్ మోర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అదర్ పర్సన్ డీటెయిల్స్ ఇవ్వండి. ముగ్గురుంటే మళ్ళీ యాడ్ మోర్ క్లిక్ చేసి మూడో వ్యక్తి డీటెయిల్స్ ఇవ్వండి. అలా ఎంతమంది ఉంటే అంతమంది డీటెయిల్స్ ఇవ్వచ్చు. తరువాత విజిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది అందరికీ ఒకటే. ముందుగా పర్పస్, ట్రెక్కింగ్ అని ఇవ్వండి. సెకండ్ ఏరియా, ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనం మొదటిగా ఉన్న అన్నపూర్ణ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేశాక ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. వీటిలో మనం మూడవది జామ్సమ్ ముక్తినాథ్ ట్రెక్ సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత కింద స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఉంది. ఖచ్చితంగా స్టార్టింగ్ డేట్ లోనే వెళ్ళాలనేమీ లేదు. స్టార్టింగ్, ఎండింగ్ ఆ డేట్స్ మధ్యలో ఏ రోజైనా మనం వెళ్ళొచ్చు. కాబట్టి స్టార్టింగ్ కి ఎండింగ్ కి ఒక 1 వీక్ లేదా 10 డేస్ గ్యాప్ పెట్టుకోండి. ఆ తరువాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ ఈమెయిల్ ఐడికి మన పర్మిట్ వస్తుంది. నేపాల్ నెంబర్, అడ్రస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉంటే ఇవ్వండి. ఆ తరువాత గైడ్ ఆర్ పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి. అవి పెద్ద పెద్ద ట్రెక్కింగ్ కి వెళ్లే వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలి. ముక్తినాథ్ యాత్రకి అవసరం లేదు. వాటిని స్కిప్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. పేమెంట్ సెక్షన్ లోకి ఎంటర్ అవుతుంది. పర్మిట్ కి ఒకరికి 1000 రూపాయల నేపాలీ రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన కరెన్సీలో 630 రూపాయలు. వీసా లేదా మాస్టర్ డెబిట్ కార్డుతో పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేశాక పర్మిట్ లభిస్తుంది. దాన్ని మనం ఈ వెబ్సైట్ లో పైన రైట్ సైడ్ ప్రింట్ పర్మిట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏరియాలో మొదట ఉన్న అన్నపూర్ణ సెలెక్ట్ చేసుకోండి. దాని కింద పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వండి. అందులో మీరు ఆధార్ నెంబర్ లేదా ఓటర్ ఐడి నెంబర్ ఏది ఆ నెంబర్ ఇవ్వండి. తరువాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. వెరిఫై కొట్టండి. పీడిఎఫ్ ఫామ్ వస్తుంది, ప్రింట్ తీసుకోండి. ఆన్లైన్ లో చేసుకోలేని వాళ్ళు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పోఖరాలో డైరెక్ట్ గా మనం 10 నిమిషాల్లో పర్మిట్ తీసుకోవచ్చు. తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం నేపాల్ యాత్ర ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలో చూద్దాం. మనం నేపాల్ యాత్రని గోరఖ్పూర్ నుంచి మొదలుపెట్టి జనక్పూర్, దర్భంగాలో ముగించవచ్చు. లేదంటే జనక్పూర్ నుంచి మొదలుపెట్టి గోరఖ్పూర్ లో ముగించవచ్చు. మన వాళ్ళు చాలా మంది నేపాల్ యాత్రకు వెళ్లే ముందు గోరఖ్పూర్ సమీపంలో ఉన్న కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య సందర్శించి నేపాల్ కి వెళ్తుంటారు. అందుకే ఈ వీడియోలో క్లియర్ గా గోరఖ్పూర్ నుంచి మొదలుపెట్టి జనక్పూర్, దర్భంగాలో ముగించే విధంగా వివరిస్తాను. నేపాల్ యాత్రలో కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య సందర్శించాలి అనుకుంటే 3-4 రోజులు ఎక్స్ట్రా ప్లాన్ చేసుకుంటే వాటిని కూడా సందర్శించవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య వీడియోలు చేశాను. ఆ వీడియోలు చెక్ చేయండి. నేపాల్ యాత్రలో ముందుగా మనం గోరఖ్పూర్ చేరుకోవాలి. గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 1450 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 1400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ కి ట్రైన్ జర్నీ 36 గంటల సమయం పడుతుంది. విజయవాడ, తిరుపతి నుంచి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అవి కూడా యూపీ, బీహార్ ట్రైన్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి గోరఖ్పూర్ కు
చేరుకున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. గోరఖ్పూర్ లో ఎయిర్పోర్ట్ ఉంది. మన హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ కి డైరెక్ట్ ఫ్లైట్ లభిస్తుంది. ఫ్లైట్ టికెట్ 6,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. మీరు కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే 6 నుంచి 7,000 మధ్యలో ఫ్లైట్ టికెట్ లభిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ లో వస్తారా లేదా ఫ్లైట్ లో వస్తారా అనేది మీ చాయిస్. ఈ గోరఖ్పూర్ సమీపంలోనే కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య ఉంటాయి. ముందుగా కాశీ చేరుకొని కాశీ సందర్శించి, కాశీ నుంచి ప్రయాగరాజ్ చేరుకొని ప్రయాగరాజ్ సందర్శించి, ప్రయాగరాజ్ నుంచి అయోధ్య చేరుకొని అయోధ్య సందర్శించి, అయోధ్య నుంచి గోరఖ్పూర్ చేరుకోవచ్చు. అయోధ్య నుంచి గోరఖ్పూర్ 135 కిలోమీటర్లు ఉంటుంది. అయోధ్య నుంచి గోరఖ్పూర్ చేరుకోవడానికి బస్సెస్ మరియు ట్రైన్స్ రెండూ లభిస్తాయి. మీరు కనుక ఎర్లీ మార్నింగ్ గోరఖ్పూర్ చేరుకుంటే ఆ రోజే మనం గోరఖ్పూర్ నుంచి నేపాల్ యాత్ర మొదలు పెట్టవచ్చు. రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్స్ లభిస్తాయి. ఫ్రెష్ అప్ అవడానికి 1 or 2 hours హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి నేపాల్ యాత్ర మొదలు పెట్టవచ్చు. అదే మధ్యాహ్నం లేదా సాయంత్రానికి గోరఖ్పూర్ చేరుకుంటే ఆ రోజు గోరఖ్పూర్లో స్టే చేసి తరువాతి రోజు గోరఖ్పూర్ నుంచి నేపాల్ యాత్ర మొదలు పెట్టవచ్చు. గోరఖ్పూర్లో మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే గోరఖ్నాథ్ మందిర్ సమీపంలో లేదా గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్స్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి గోరఖ్పూర్ ఎలా చేరుకోవాలో చూసాం. ఇప్పుడు మనం డే వైజ్ గా నేపాల్ ఎలా సందర్శించాలో చూద్దాం. డే 1 ముందుగా మనం గోరఖ్పూర్ లో ఉన్న గోరఖ్నాథ్ మందిర్ సందర్శిద్దాం. గోరఖ్పూర్ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాథ్ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది మత్స్యేంద్రనాథ్. ఆయన శిష్యుడే గోరఖ్నాథ్. ఈయన్ని మహాశివుని అంశగా చెబుతారు. ఈ నాథ్ సాంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది గోరఖ్నాథ్. ఈ రోజు మనం నార్త్ ఇండియాలో గమనిస్తే ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. విశ్వనాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్, పశుపతినాథ్, ముక్తినాథ్ ఇలా ఈ పేర్లన్నీ ఈ సాంప్రదాయం నుంచి వచ్చినవే. గురు గోరఖ్నాథ్ దర్శనం చేసుకోండి. గోరఖ్నాథ్ దర్శనం చేసుకున్నాక గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ చేరుకోండి. గోరఖ్పూర్ నుంచి ఇండియా నేపాల్ బార్డర్ సనౌలి ఇంచుమించుగా 95 కిలోమీటర్లు ఉంటుంది. ఇది గోరఖ్పూర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కి ఎదురుగా సనౌలి బార్డర్ కి షేరింగ్ టాక్సీస్ లభిస్తాయి. డైరెక్ట్ గా టాక్సీ కావాలన్నా లభిస్తుంది. టాక్సీ వాళ్ళు ఒకరికి 500 ఛార్జ్ చేస్తున్నారు. మీరు నలుగురుంటే క్యాబ్ కి 2,000 ఛార్జ్ చేస్తారు. మనం బార్గెన్ చేసుకుంటే 1,800కు వస్తారు. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నది మహారాణా ప్రతాప్ స్టాచ్యూ. ఈ మహారాణా ప్రతాప్ స్టాచ్యూకి ఎదురుగా ఉన్న వీధిలో ఒక 100 మీటర్లు ముందుకు వెళితే గోరఖ్పూర్ బస్టాండ్ ఉంటుంది. బస్సులో వస్తే ఆ బస్టాండ్కి వస్తారు. అదే విధంగా గోరఖ్పూర్ నుంచి సనౌలి బార్డర్ కి బసెస్ కూడా లభిస్తాయి. మనం బస్టాండ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ మహారాణా ప్రతాప్ స్టాచ్యూకి ఆపోజిట్ లో రైట్ సైడ్ బస్సు కనిపిస్తుంది కదా, అది సనౌలి బార్డర్ కి వెళ్లే బస్. ఇక్కడ బస్సు మీద క్లియర్ గా గోరఖ్పూర్ సనౌలి అని ఉంది. బస్ టికెట్ 150 నుంచి 200 ఉంటుంది. బస్ జర్నీ 3 గంటలు. గోరఖ్పూర్ నుంచి సనౌలి బార్డర్ కి బస్సులో వెళ్తారా లేదా షేరింగ్ టాక్సీలో వెళ్తారా అనేది మీ చాయిస్. ఇదే ఇండియా నేపాల్ సనౌలి బార్డర్. మీరు షేరింగ్ టాక్సీలో వస్తే బార్డర్ దగ్గర డ్రాప్ చేస్తారు. బస్సులో వస్తే కొంచెం ముందు ఆపుతారు, నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇది మన బార్డర్ కి ముందు ఉన్న మార్కెట్ ఏరియా. ఈ బార్డర్ దాటే సమయంలో ఆర్మీ వాళ్ళు మన ఐడి ప్రూఫ్ చెక్ చేస్తారు, మన లగేజ్ చెక్ చేస్తారు. ఆ ఎదురుగా ఉన్నది నేపాల్ గేట్. దీన్ని కొత్తగా నిర్మించారు. ఓల్డ్ గేట్ ఇలా ఉండేది. ఇలా మనం ల్యాండ్ బోర్డర్ దాటి నేపాల్ లోకి ఎంటర్ అయ్యాం. నేపాల్ లోకి ఎంటర్ అయ్యాక కుడివైపు ఉన్న ఈ కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా, ఈ ప్రదేశంలో నేపాల్ సిమ్ మరియు నేపాల్ కరెన్సీ ఎక్స్చేంజ్ లభిస్తుంది. మనం ఓటర్ ఐడి, ఆధార్ కార్డుతో నేపాల్ సిమ్ తీసుకోవచ్చు. స్క్రీన్ పైన మీకు రీఛార్జ్ ప్లాన్స్ చూపిస్తాను, చెక్ చేయండి. మీరు నేపాల్లో ఎన్ని రోజులు స్టే చేస్తారు, మీకు ఎంత డేటా కావాలనే దానిపై మీ ప్లాన్ చూస్ చేసుకోండి. అదే విధంగా కరెన్సీ ఎక్స్చేంజ్ మన ₹1 1.6 నేపాలీ కరెన్సీతో సమానం. అంటే మన 100 రూపాయలు 160 నేపాలీ కరెన్సీతో సమానం. మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఎక్స్చేంజ్ చేసుకోండి. కొంతమంది వీడియోస్లో నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియన్ కరెన్సీ నేపాల్లో యాక్సెప్ట్ చేస్తారా లేదా? అఫీషియల్ గా నేపాల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం
500 నోటు యాక్సెప్ట్ చేయరు. 100 రూపాయల నోటు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే చాలా వరకు నేను స్టే చేసిన హోటల్స్ లో మన ఇండియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేశారు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. ఈ ప్రదేశంలో మనకి ఎటువంటి కమిషన్ కట్ చేసుకోకుండా ఎగ్జాక్ట్ కరెన్సీ ఇస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీ 10,000 ఇస్తే 16,000 నేపాలీ కరెన్సీ ఇస్తారు. కమిషన్ ఛార్జ్ చేయరు. అదే విధంగా మన వీసా డెబిట్ కార్డుతో ఏటీఎం లో నేపాల్ కరెన్సీ విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. పర్ ట్రాన్సాక్షన్ కి 200-300 నేపాలీ రూపీస్ ఉంటాయి. థనౌలీ బోర్డర్ నుంచి గౌతమ బుద్ధుడు జన్మించిన లుంబిని 27 కిలోమీటర్లు, పోఖ్రా 185 కిలోమీటర్లు, కాఠ్మండు 260 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బోర్డర్ నుంచి డైరెక్ట్ గా పోఖ్రా మరియు కాఠ్మండూకి బసెస్ లభిస్తాయి. బోర్డర్ నుంచి లుంబిని 27 కిలోమీటర్లు ఉంటుంది. టాక్సీ వాళ్ళు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నేపాల్ బోర్డర్ లోనే వరుసగా టాక్సీలు ఉంటాయి. బోర్డర్ నుంచి లుంబినికి లోకల్ బస్సులు కూడా లభిస్తాయి. కాకపోతే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందులోనూ 10 రోజుల నేపాల్ ట్రిప్ కాబట్టి మన దగ్గర లగేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. టాక్సీ తీసుకోవడం మంచిది. అదే మీరు సింగిల్ గా బ్యాక్ ప్యాక్ తో ట్రావెల్ చేస్తుంటే బస్సులో వెళ్ళొచ్చు. ఇది లుంబినిలో మాయాదేవి ఆలయ ఎంట్రన్స్. మాయాదేవి ఆలయం ఉన్న ప్రదేశమే గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం. గౌతమ బుద్ధుని తల్లి పేరు మాయాదేవి. ఈ సమీపంలోనే హోటల్స్, రెస్టారెంట్స్, బస్సు బుకింగ్ ఏజెంట్స్ ఉంటారు. అదేవిధంగా ఈ ఎంట్రన్స్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న వీధిలో కూడా చాలా హోటల్స్ ఉంటాయి. ముందే ఆన్లైన్ లో హోటల్ బుక్ చేసుకోవడం మంచిది. booking.com లో హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. హాస్టల్ బెడ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. లేదంటే గో ఐబిఐబిఓ, మేక్ మై ట్రిప్ లాంటి సైట్లలో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ రూమ్ నాకు నైట్ స్టే చేయడానికి 1600 పడింది. లంచ్ చేసుకొని కొంత సమయం రెస్ట్ తీసుకొని సాయంత్రం మాయాదేవి ఆలయ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇది మాయాదేవి ఆలయానికి వెళ్లే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. కాకపోతే మార్గం ఫ్లాట్ గానే ఉంటుంది. మనం ఏమి కొండెక్కాల్సిన అవసరం లేదు. దర్శనానికి వెళ్లే ముందు ఈ రైట్ సైడ్ ఏరియాలో బస్ బుకింగ్ ఏజెంట్స్ ఉంటారు. లుంబిని నుంచి మనం పోఖ్రా వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ 6 లేదా 6:30కి 2 బసెస్ లభిస్తాయి. పొద్దున్నే లుంబిని నుంచి పోఖ్రా వెళ్ళడానికి బస్ టికెట్స్ బుక్ చేసుకోండి. బస్ టికెట్ 1000 లేదా 1200 నేపాలీ రూపీస్ ఉంటుంది. మన కరెన్సీలో 625 నుంచి 800 ఉంటుంది. రండి ఇప్పుడు మనం ఆలయానికి వెళ్దాం. ఈ ఎంట్రన్స్ నుంచి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళితే మాయాదేవి ఆలయ ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఈ ఎంట్రన్స్ కి సమీపంలో టికెట్ కౌంటర్ ఉంది. మన ఇండియన్స్ కి టికెట్ 80 రూపాయలు. ఇలా టికెట్ తీసుకొని మనం లోపలికి ప్రవేశించవచ్చు. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే మాయాదేవి ఆలయం. లోపల పురాతన కాలం నాటి కట్టడం ఉంటుంది. ఆ ప్రదేశంలోనే గౌతమ బుద్ధుడు జన్మించారని చెబుతారు. ఆలయం లోపల వీడియో తీయకూడదు. గౌతమ బుద్ధుడు రాణి మాయాదేవికి జన్మించిన స్థలంగా ఈ ఆలయం గుర్తించబడింది. ఈ ఆలయం పక్కనే పుష్కరిణి ఉంది. బుద్ధుని జననం తర్వాత రాణి మాయాదేవి ఈ కొలనులో స్నానం చేసిందని చెబుతారు. ఈ కొలను బౌద్ధ యాత్రికులకు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది అశోక స్తంభం. మౌర్య చక్రవర్తి అశోకుడు లుంబినిని సందర్శించినప్పుడు ఈ స్తంభాన్ని స్థాపించాడు. దీనిపై బ్రహ్మలిపిలో శాసనం ఉంది. ఇది లుంబిని బుద్ధుని జన్మస్థలంగా ధృవీకరిస్తుంది. ఇక ఈ ఆలయం చుట్టూ పురాతన కాలం నాటి ఇటుకలతో నిర్మించిన కట్టడాలను గమనించవచ్చు. ఇక్కడ ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చని భక్తుల విశ్వాసం. గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశాన్ని దర్శించడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది. మాయాదేవి ఆలయం దర్శించుకొని బయటికి వచ్చి అలానే నేరుగా కొంత దూరం నడుచుకుంటూ పోతే ఈ లిటిల్ బుద్ధా స్టాచ్యూ ఉంటుంది. గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం కాబట్టి లిటిల్ బుద్ధా స్టాచ్యూని ఏర్పాటు చేశారు. ఫోటోస్, సెల్ఫీస్ తీసుకోవచ్చు. దానికి ఎదురుగా కొంత దూరంలో ఎటర్నల్ ఫ్లేమ్ ఉంది. శాంతి దీపం లేదా శాంతి జ్వాల ప్రపంచ శాంతి మరియు సామరస్యానికి చిహ్నంగా 1986లో ఐక్యరాజ్య సమితి సహకారంతో స్థాపించబడింది. ఆ వెనుక బోటింగ్ లభిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంతటితో మన డే 1 పూర్తయింది. నైట్ డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకోండి. డే 2లో మనం ఉదయం 6 లేదా 6:30కి బస్సులో
లుంబిని నుంచి పోఖరా వెళ్తాం. నేపాల్ బస్సు లోపల సీటింగ్ ఇలా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది, నో ప్రాబ్లం. కాకపోతే రోడ్డు మార్గం కొంత దూరం బాగుంటుంది, ఆ తరువాత కంప్లీట్ ఘాట్ రోడ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 లేదా సాయంత్రం 4 గంటల కల్లా పోఖరా చేరుకుంటాం. ఇది పోఖరా టూరిస్ట్ బస్ స్టాండ్. బస్సు వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేస్తారు. బస్సు దిగగానే ఎవరైతే ఆన్లైన్ లో ముక్తినాథ్ యాత్ర పర్మిట్ తీసుకోలేదో వాళ్ళు డైరెక్ట్ గా ఏసీఏపీ పర్మిట్ ఆఫీస్ కి వెళ్ళండి. ఈ బస్ స్టాండ్ కి జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇదే ఏసీఏపీ ఆఫీస్, అన్నపూర్ణ కన్జర్వేషన్ ఏరియా ప్రాజెక్ట్ ఆఫీస్. దీని అడ్రస్ మరియు గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఆఫీస్ టైమింగ్స్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు. ఇలా లోపలికి రాగానే కుడివైపు చూస్తే ఏసీఏపీ ఎంట్రీ పర్మిట్ కౌంటర్ ఉంటుంది. లోపలికి వెళ్లి పర్మిట్ అడిగితే మనకి ఈ ఫామ్ ఇస్తారు. ఈ ఫామ్ ఫిల్ చేయాలి. ఐడి ప్రూఫ్, 2 పాస్పోర్ట్ ఫోటోలు ఇవ్వాలి. అదే విధంగా 1000 నేపాలీ రూపీస్ ఛార్జ్ చేస్తారు, అంటే మన కరెన్సీలో 630 రూపాయలు. ఒకవేళ మీరు పాస్పోర్ట్ ఫోటోలు మర్చిపోతే ఈ ఆఫీస్ సమీపంలోనే ఫోటో స్టూడియోస్ ఉన్నాయి, పాస్పోర్ట్ ఫోటోలు తీసుకోవచ్చు. 10 నిమిషాల్లో మనకి పర్మిట్ లభిస్తుంది. పోఖరాలో మనం స్టే చేయడానికి బెస్ట్ ప్లేస్ పోఖరా లేక్ ఏరియా. ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బుక్ చేసుకోవచ్చు. booking.com లేదా మన ఇండియన్ వెబ్సైట్స్ లో బుక్ చేసుకోవచ్చు. రూమ్ కాస్ట్ 1500 నుంచి 2500 మధ్యలో ఉంటుంది. అదే సోలోగా లేదా ఫ్రెండ్స్ గ్రూప్ తో బడ్జెట్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి పోఖరాలో చాలా ట్రావెల్ హాస్టల్స్ ఉన్నాయి. booking.com లో హాస్టల్ బుక్ చేసుకోవచ్చు. పోఖరాలో మోస్ట్లీ అన్ని ప్రదేశాలు సాయంత్రం 6 గంటలకి క్లోజ్ చేస్తారు. మనం తరువాతి రోజు ముక్తినాథ్ యాత్రకు వెళ్తాం కాబట్టి ఈ రోజు రెస్ట్ తీసుకోండి. డే 3లో మనం ముక్తినాథ్ కి వెళ్దాం. పోఖరా నుంచి జామ్సమ్ 150 కిలోమీటర్లు, ముక్తినాథ్ 173 కిలోమీటర్లు ఉంటుంది. పోఖరా నుంచి ముక్తినాథ్ కి బస్సులో, కారులో లేదా ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. ఇక్కడ ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఫ్లైట్ జామ్సమ్ వరకు వెళ్తుంది. జామ్సమ్ నుంచి ముక్తినాథ్ 23 కిలోమీటర్లు ఉంటుంది. జామ్సమ్ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అక్కడ క్లైమేట్ కండిషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పోఖరా నుంచి జామ్సమ్ కి ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఫ్లైట్స్ ఉంటాయి. అది కూడా క్లైమేట్ సహకరిస్తేనే వెళ్తాయి. క్లైమేట్ అనుకూలంగా లేకపోతే ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది. ఫ్లైట్ జర్నీ 20 నుంచి 30 నిమిషాలు ఉంటుంది. ఫ్లైట్ టికెట్ తారా ఎయిర్ వాళ్ళు 10,000 నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేస్తున్నారు. మన కరెన్సీలో ఇంచుమించుగా 6,500 ఉంటుంది. ఎతి ఎయిర్లైన్స్ 15,000 నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేస్తుంది. ఇంచుమించుగా మన కరెన్సీలో 9,500 ఉంటుంది. ఆ ఎయిర్లైన్స్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. చిన్న ఫ్లైట్స్ ఉంటాయి, పెద్ద ఫ్లైట్స్ వెళ్ళవు. ఒకవేళ క్లైమేట్ కండిషన్ సరిగ్గా లేక ఫ్లైట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మీరు కార్ లేదా జీప్ మాట్లాడుకొని ముక్తినాథ్ చేరుకోవాల్సి ఉంటుంది. ఫ్లైట్ లో వెళ్లి ఫ్లైట్ లో తిరిగి వచ్చే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. ఒక 1 డే కలిసి వస్తుంది. కాకపోతే బడ్జెట్ పెరిగిపోతుంది. పోఖరా నుంచి ఫ్లైట్ లో వెళ్లి ఫ్లైట్ లో తిరిగి రావాలంటే ఫ్లైట్ టికెట్స్ 14,000 అవుతాయి. కాకపోతే ఫ్లైట్ టికెట్స్ ఫిక్స్డ్ గా ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి, తగ్గొచ్చు ఇంకా పెరగొచ్చు. అదే విధంగా కార్ లేదా జీప్ లో పోఖరా నుంచి ముక్తినాథ్కి వెళ్లి నైట్ స్టే చేసి తరువాతి రోజు దర్శనం చేసుకొని తిరిగి పోఖరా చేరుకోవడానికి కారు వాళ్ళు 15,000 నుంచి 16,000 నేపాలీ రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే మన కరెన్సీలో ఇంచుమించుగా 9,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. ఇందులో 4 ప్రయాణించవచ్చు. జీప్ లో 2 రకాలు ఉన్నాయి, టాటా సుమో లేదా బొలెరో. ఇందులో 8 మంది ప్రయాణించవచ్చు. వీళ్ళు 18,000 నుంచి 20,000 నేపాలీ రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన కరెన్సీలో 11,000 నుంచి 13,000 వరకు ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు అమౌంట్ చెప్పినప్పుడు నేపాలియా ఇండియన్ రూపీసా అని అడగండి. ఒక్కొక్కసారి మోసం జరుగుతుంది. నేను నేపాలీ కరెన్సీ చెప్పలేదు, ఇండియన్ కరెన్సీలోనే చెప్పాను అని 20,000 నేపాలీ రూపీస్ బదులు 20,000 ఇండియన్ రూపీస్ అడుగుతారు. కాబట్టి మాట్లాడుకునేటప్పుడు క్లియర్ గా మాట్లాడుకోండి. ఇక మనం ఒక్కరు లేదా ఇద్దరు ఉన్నప్పుడు కార్ లేదా జీప్ మాట్లాడుకోవడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. పోఖ్రా లేక్ ఏరియా సమీపంలో
జీరో కిలోమీటర్ అనే ప్రదేశం ఉంది. దీన్నే జీరో పాయింట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచి ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో మినీ బస్సెస్ మరియు షేర్ టాక్సీస్ లభిస్తాయి. బస్సు వాళ్ళు మన కరెన్సీలో 800 ఛార్జ్ చేస్తారు. షేర్ టాక్సీ వాళ్ళు మన కరెన్సీలో 1000 నుంచి 1200 మధ్యలో ఛార్జ్ చేస్తారు. మన ఛానల్లో పోఖ్రా నుంచి ముక్తినాథ్కి వెళ్ళి ముక్తినాథ్ దర్శనం చేసుకొని ఎలా తిరిగి రావాలో డీటెయిల్డ్ గా వీడియో చేశాను. వెళ్ళేటప్పుడు లోకల్ బస్సులో వెళ్ళాను, తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ లో వచ్చాను. కాబట్టి మీరు రోడ్ లో వెళ్తే ఎలా ఉంటుంది, ఫ్లైట్ లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా అర్థమయ్యే విధంగా వీడియో చేశాను. ఆలయం యొక్క చరిత్ర, స్థల పురాణం, చుట్టూ ఉన్న ప్రదేశాల యొక్క విశిష్టత ఏంటి అనేది క్లియర్ గా వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే మన ఛానల్లో నేపాల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఇక్కడ మీకు ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళు ఎలా వెళ్లి రావాలి, సొంతంగా వెహికల్ మాట్లాడుకొని వెళ్లే వాళ్ళు ఎలా వెళ్లి రావాలి, లోకల్ బస్ లేదా షేర్ టాక్సీలో వెళ్లే వాళ్ళు ఎలా వెళ్లి రావచ్చో షార్ట్ గా చెప్తాను. ముందుగా ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. పోఖ్రా నుంచి ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో ఫ్లైట్ బుక్ చేసుకోండి. 10 గంటల కల్లా జామ్సమ్ చేరుకుంటారు. జామ్సమ్ ఎయిర్పోర్ట్ నుంచి ముక్తినాథ్కి అప్ అండ్ డౌన్ కారు మాట్లాడుకోండి. 3500 నుంచి 4000 నేపాలీ రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెళ్లే మార్గంలో కాగ్బేని సందర్శించవచ్చు. ఇది కాగ్బేని గందకీ నది సంగమ ప్రదేశం. ముక్తినాథ క్షేత్రంలో 108 నీటి దారులున్నాయి కదా, ఆ నీరు ఈ ప్రదేశంలో గందకీ నదిలో కలుస్తుంది. ముక్తినాథ క్షేత్రంలో పితృకర్మలు, పిండ ప్రదానాలు చేసేవారు ఇక్కడే చేసుకుంటారు. కాగ్బేని నుంచి ముక్తినాథ్ 13 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలో కాగ్బేని వ్యూ పాయింట్ ఉంటుంది. వెళ్లేటప్పుడు లేదా రిటర్న్ వచ్చేటప్పుడు సందర్శించవచ్చు. ఇది ముక్తినాథ్ పార్కింగ్ ఏరియా. వెహికల్స్ ఇక్కడ వరకే వస్తాయి. ఇక్కడ నుంచి ముక్తినాథ్ ఆలయం 3 కిలోమీటర్లు ఉంటుంది. సగం దూరం మామూలుగానే ఉంటుంది. సగం దూరం మనం 350 నుంచి 400 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ప్రదేశంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. మన శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ కంటే 30% తక్కువగా ఉంటుంది. కాబట్టి వేగంగా నడవడం చేయకూడదు, మెల్లిగా వెళ్ళాలి. మీరు ముక్తినాథ్ వీడియో చూస్తే అన్ని వివరంగా చెప్పాను. ఆ వీడియో చూడకుండా మీరు యాత్రకు వెళ్ళొద్దు. నడవలేని వాళ్ళకి ఈ ప్రదేశంలో గుర్రాలు లభిస్తాయి. గుర్రం వాళ్ళు మన ఇండియన్ కరెన్సీలో 400 ఛార్జ్ చేస్తారు. వెళ్ళడానికి 400, రిటర్న్ రావడానికి 400. గుర్రంపై వెళ్లే వాళ్ళు కూడా 100 నుంచి 150 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అదే విధంగా గుర్రం ఎక్కలేని పెద్దవాళ్ళు ఇలా నలుగురు మోసుకొని వెళ్లే డోలీలో వెళ్ళొచ్చు. వీళ్ళు అప్ అండ్ డౌన్ 3000 ఛార్జ్ చేస్తారు. వెయిట్ ఎక్కువ ఉంటే కొంచెం మనీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆలయం ఓపెన్ లో ఉంటుంది. దర్శనం చేసుకొని తిరిగి జామ్సమ్ చేరుకోండి. జామ్సమ్లో నైట్ స్టే చేయండి. తరువాతి రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో జామ్సమ్ నుంచి ఫ్లైట్ లభిస్తుంది. ఫ్లైట్ లో తిరిగి పోఖ్రా చేరుకోండి. ఉదయం 8-8:30 కల్లా పోఖ్రా చేరుకుంటారు. ఇప్పుడు కార్ లేదా జీప్ మాట్లాడుకుని వెళ్లే వాళ్ళు ఎలా వెళ్లాలో చూద్దాం. ఉదయం 6 గంటల కల్లా పోఖ్రా జీరో పాయింట్ చేరుకోవాలి. దీన్నే 0 కిలోమీటర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశంలో ముక్తినాథ్కి కార్స్, జీప్స్ లభిస్తాయి. డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు, లేదంటే ముందు రోజు కూడా మాట్లాడుకోవచ్చు. మీరు మధ్య మధ్యలో వ్యూస్ ఎంజాయ్ చేస్తూ మధ్యాహ్నానికల్లా జామ్సమ్ చేరుకుంటారు. జామ్సమ్ లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి లంచ్ చేసుకొని మధ్యలో కాగ్బేని చూసుకొని ముక్తినాథ్కి దర్శనానికి వెళ్ళొచ్చు. దర్శనం చేసుకొని రాత్రికి జామ్సమ్ చేరుకోండి. తరువాతి రోజు రిలాక్స్డ్ గా ఫ్రెష్ అప్ అయి జామ్సమ్ నుంచి తిరిగి పోఖ్రా చేరుకోండి. మధ్యాహ్నం 2 లేదా 3 గంటలకు పోఖ్రా చేరుకుంటారు. ఇప్పుడు బస్ లేదా షేర్ టాక్సీలో వెళ్లే వాళ్ళు ఎలా వెళ్లాలో చూద్దాం. బస్సులో లేదా షేర్ టాక్సీలో వెళ్లే వాళ్ళు ఉదయం 6 గంటల కల్లా పోఖ్రా జీరో పాయింట్ చేరుకోండి. ఇక్కడ నుంచి బస్సులో లేదా షేర్ జీప్ లో డైరెక్ట్ గా ముక్తినాథ్కి వెహికల్ లభిస్తుంది. డైరెక్ట్ గా ముక్తినాథ్కి వెళ్ళొచ్చు. డైరెక్ట్ వెహికల్ లభించకపోతే జామ్సమ్ వరకు వెళ్లి జామ్సమ్ నుంచి షేర్డ్ వెహికల్స్ లో ముక్తినాథ్ చేరుకోవచ్చు. కాకపోతే మీరు కాగ్బేని దర్శించాలనుకుంటే సొంతంగా కారు మాట్లాడుకోవాలి. షేర్ వెహికల్ వాళ్ళు
వాళ్ళు డైరెక్ట్ గా ముక్తినాథ్కి వెళ్తారు. ఇక్కడ డైరెక్ట్ గా ముక్తినాథ్ దర్శనం చేసుకొని ముక్తినాథ్ లోనే హోటల్స్ లభిస్తాయి, అక్కడే స్టే చేయొచ్చు. లేదంటే తిరిగి జామ్సం చేరుకొని జామ్సంలో స్టే చేయొచ్చు. తరువాతి రోజు ఉదయం తిరిగి బస్సులో లేదా షేర్ టాక్సీలో పోఖ్రా చేరుకోవచ్చు. ముక్తినాథ్ మరియు జామ్సం నుంచి పోఖ్రాకి బస్సెస్, షేర్ జీప్స్ లభిస్తాయి. డే 4లో మనం మధ్యాహ్నానికల్లా అంటే 2 లేదా 3 గంటలకల్లా పోఖ్రా చేరుకుంటాం. తరువాత లేక్ ఏరియాలో హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి సాయంత్రం 4-4:30 కల్లా పోఖ్రా లేక్ తాల్ వారాహి బోటింగ్ పాయింట్ చేరుకోండి. ఇది పోఖ్రాలోని మోస్ట్ ఫేమస్ ఫీవా లేక్. ఆ ఎదురుగా చిన్న దీవి కనిపిస్తుంది కదా, ఆ దీవిలోనే వారాహి దేవి ఆలయం ఉంటుంది. బోటింగ్ కి అప్ అండ్ డౌన్ 130 నేపాలీ రూపీస్ అంటే మన కరెన్సీలో ఇంచుమించుగా 95 రూపాయలు ఉండొచ్చు. లేక్ లో బోటింగ్ ఎంజాయ్ చేసి వారాహి దేవిని దర్శించుకొని సన్సెట్ చూసుకొని డిన్నర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి. ఇంతటితో మన డే 4 పూర్తవుతుంది. డే 5లో పోఖ్రాలోని ముఖ్యమైన ప్రదేశాలన్నీ సందర్శించండి. పోఖ్రాలో చూడవలసిన ప్రదేశాల కోసం క్యాబ్ వాళ్ళు 5,000 నేపాలీ రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే మన కరెన్సీలో 3,000 నుంచి 3,200 మధ్యలో ఉంటుంది. కారులో 4 ప్రయాణించవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ ఉంటే 7 సీటర్ 8 సీటర్ మాట్లాడుకోవచ్చు. వాళ్ళు 7,000 నేపాలీ కరెన్సీ అలా ఛార్జ్ చేస్తారు. లేక్ ఏరియా సమీపంలో టాక్సీ స్టాండ్స్ ఉంటాయి. టూరిస్ట్ బస్ స్టాండ్ లో టాక్సీ స్టాండ్ ఉంటుంది. లేదా మీ హోటల్ వాళ్ళని అడిగితే వెహికల్ అరేంజ్ చేస్తారు. ముందే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం పోఖ్రాలో చూడవలసిన ప్రదేశాలు ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ ఉదయం 5:30 కల్లా మీ హోటల్ నుంచి బయలుదేరి లేక్ ఏరియాకి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నపూర్ణ కేబుల్ కార్ చేరుకోండి. కేబుల్ కార్ టికెట్ 1000 నేపాలీ రూపీస్ అంటే మన కరెన్సీలో 625 రూపాయలు. ఈ కేబుల్ కార్ నుంచి పోఖ్రా వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ చీకటిగా ఉంటుంది కాబట్టి అంత కనిపించకపోవచ్చు. రిటర్న్ లో వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ కేబుల్ కార్ లో మనం సారంకోట్ చేరుకుంటాం. కేబుల్ కార్ నుంచి బయటికి వస్తే అన్నపూర్ణ మౌంటైన్ రేంజ్ వ్యూ కనిపిస్తుంది. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఈ ప్రదేశంలో ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసుకొని ఈ అందమైన అన్నపూర్ణ మంచు పర్వతాల వ్యూస్ ఆస్వాదించి ఫోటోలు, వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళితే శివాలయం వాచ్ టవర్ ఉంటుంది. ఆ వాచ్ టవర్ నుంచి కూడా వ్యూస్ ఇంకా బాగుంటాయి. అవి సందర్శించి తిరిగి కేబుల్ కార్ లో కిందకి చేరుకోండి. తరువాత ఇప్పుడు నేను చెప్పే ప్రదేశాలన్నీ వరుసగా సందర్శించండి. వెళ్లే మార్గంలో మీకు నచ్చిన ప్రదేశంలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ముందుగా వింధ్యవాసిని దేవి ఆలయం దర్శించండి. అన్నపూర్ణ కేబుల్ కార్ నుంచి వింధ్యవాసిని దేవి ఆలయం 8 నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. ఈమె పోఖ్రా నగర దేవత. అదేవిధంగా ఈ ప్రదేశం నుంచి వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. వింధ్యవాసిని ఆలయం నుంచి సేతి రివర్ జార్జ్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే సేతి రివర్ జార్జ్. ఈ పక్కనే ఉన్న వీధిలో వెళ్తే హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్తాం. చూసారా, మధ్యలో పెద్ద లోయ ఉంది. అటువైపు ప్రాంతాన్ని ఇటువైపు ప్రాంతాన్ని ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ కలుపుతుంది. సరదాగా ఈ ప్రదేశాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఫోటోస్, వీడియోస్ తీసుకొని తిరిగి సేతి రివర్ జార్జ్ చేరుకోండి. టికెట్ 20 రూపాయలు. ఇదే సేతి నది. దీని ప్రత్యేకత తెల్లని పాలలాగా ప్రవహించే నది. సేతి నది హిందూ పురాణాల్లో విష్ణు యొక్క రూపంగా పూజించబడుతుంది. ఇటువైపు చిన్న లోయ కనిపిస్తుంది కదా, ఇదే సేతి రివర్ జార్జ్. తరువాత పుమ్డికోడ్ శివ స్టాచ్యూ సందర్శించండి. సేతి రివర్ జార్జ్ నుంచి పుమ్డికోడ్ 15 నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. పుమ్డికోడ్ పార్కింగ్ ఏరియా నుంచి 300 మీటర్లు నిటారుగా కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఇదే పుమ్డికోడ్ శివ స్టాచ్యూ. ఈ చుట్టూ ఉన్న వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. తరువాత తిరిగి పోఖ్రా సిటీ చేరుకోండి. లంచ్ చేసుకొని సిటీలో ఉన్న దేవీస్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ సందర్శించండి. ఇది దేవీస్ ఫాల్స్ ఎంట్రన్స్. టికెట్ 150 నేపాలీ రూపీస్. ఆ కింద కనిపిస్తున్నదే దేవీస్ ఫాల్స్. సహజంగా జలపాతం అంటే ఎత్తైన కొండపై నుంచి భూమిపైకి పడుతూ ఉంటుంది. కానీ ఈ జలపాతం
జలపాతం భూమి నుంచి పాతాళంలోకి వెళ్తూ ఉంటుంది. అదే ఈ జలపాతం యొక్క ప్రత్యేకత. మనం గుప్తేశ్వర్ మహాదేవ్ గుహలో పాతాళంలో ఈ జలపాతాన్ని చూడొచ్చు. తరువాత దేవీస్ ఫాల్స్ కి సమీపంలో ఉన్న గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ సందర్శించండి. ఇదే గుప్తేశ్వర్ మహాదేవ్ గుహ. ఈ మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాలి. ఇంచుమించుగా ఒక 300 మెట్లు ఉంటాయి. రండి వెళ్దాం. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 100 నేపాలీ రూపీస్. ఈ మెట్లు దిగి కిందకి వెళితే న్యాచురల్ గా ఏర్పడిన పెద్ద శివలింగం ఉంటుంది. ఇదే గుప్తేశ్వర్ మహాదేవ్ లింగం. స్వామివారిని దర్శించుకొని ఇంకా కిందకి వెళితే పాతాళ జలపాతం ఉంటుంది. మనం ఇంతకు ముందు దేవీస్ ఫాల్స్ చూసాం కదా, అదే పైనుంచి పడుతూ ఇక్కడికి వచ్చింది. ఆ తరువాత ఇంకా మీకు టైం ఉండి ఓపిక ఉంటే పోఖరా లేక్ చేరుకొని లేక్ సమీపంలో సాయంత్ర సమయం గడపొచ్చు. ఇంతటితో మన డే 5 పూర్తయింది. పోఖరాలో చూడవలసిన అన్ని ప్రదేశాలపై డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అదే విధంగా మన ఛానల్లో నేపాల్ ప్లేలిస్ట్ లో చెక్ చేయొచ్చు. డే 6 లో మనం పోఖ్రా నుంచి కాఠ్మండు వెళ్దాం. వెళ్లే మార్గంలో మనోకామనా దేవి ఆలయం దర్శిద్దాం. మనోకామనా దేవి ఆలయానికి రోప్వేలో పైకి వెళ్ళాలి. మనోకామనా కేబుల్ కార్ స్టేషన్ కాఠ్మండు మరియు పోఖరా మధ్యలో ఉంటుంది. కాఠ్మండు నుంచి మనోకామనా కేబుల్ కార్ స్టేషన్ 106 నుంచి 110 కిలోమీటర్లు, పోఖరా నుంచి 95 కిలోమీటర్లు ఉంటుంది. పోఖరా నుంచి కాఠ్మండుకు వెళ్లే మెయిన్ రోడ్డు సమీపంలోనే ఉంటుంది. మీరు కనుక నలుగురుంటే కారు మాట్లాడుకోవడం మంచిది. 10,000 నుంచి 12,000 నేపాలీ రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే మన కరెన్సీలో 6,000 నుంచి 7,500 వరకు ఛార్జ్ చేస్తారు. అదే మీరు ఒక్కరు లేదా ఇద్దరు ఉన్నప్పుడు క్యాబ్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి అనుకుంటే పోఖరాలో కాఠ్మండు వెళ్లే బస్ ఎక్కి మనోకామనా రోప్ కార్ స్టేషన్ దగ్గర దిగి మనోకామనా దేవి ఆలయం దర్శించి మళ్ళీ రోప్ కార్ స్టేషన్ నుంచి మరో బస్సులో కాఠ్మండు చేరుకోవచ్చు. మీరు ఇలా బస్సులో వెళ్లినా ఒకరికి మన కరెన్సీలో 1,500 నుంచి 1,800 అవుతాయి. మీరు నలుగురు అంతకంటే ఎక్కువ ఉంటే వెహికల్ మాట్లాడుకోవడం మంచిది. కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు. నేపాల్లో రోడ్డు మార్గం సరిగ్గా ఉండదు. జర్నీ టైం ఎక్కువ సమయం పడుతుంది. వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ 6 గంటల కల్లా పోఖ్రా నుంచి స్టార్ట్ అవ్వండి. మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు రోప్ వే క్లోజ్ చేస్తారు. కాబట్టి పోఖ్రా నుంచి వీలైనంత ఎర్లీగా మొదలైతే మంచిది. ఇది కేబుల్ కార్ స్టేషన్ ఎంట్రన్స్. మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. బస్సు వాళ్ళకు చెప్తే ఎంట్రన్స్ దగ్గర ఆపుతారు. ఇక్కడ నుంచి మనం ఒక 1.5 కిలోమీటర్ డౌన్ లోకి వెళ్ళాలి. బస్సులో వచ్చే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది, వెళ్ళేటప్పుడు డౌన్ లో ఉంటుంది, కిందకి నడుచుకుంటూ వెళ్తాం. పైకి వచ్చేటప్పుడు 1.5 కిలోమీటర్ కొండ పైకి ఎక్కాలి. లేదంటే అక్కడ ఏదో ఒక వెహికల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇచ్చి పై వరకు రావచ్చు. కారులో వస్తే డైరెక్ట్ గా టికెట్ కౌంటర్ దగ్గర డ్రాప్ చేస్తారు. బస్సులో వస్తే ఇదంతా మీరు నడుచుకుంటూనే రావాలి. మనోకామనా ఆలయ దర్శనానికి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈ ఆలయం దర్శించుకోవడానికి లోకల్ పీపుల్ ఎక్కువగా వస్తూ ఉంటారు. నేపాల్లో శనివారం సెలవు దినం. మనకి ఆదివారం ఎలాగో నేపాల్లో శనివారం అలా. శనివారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. రోప్ వేలో వెళ్ళడానికి 2-3 గంటలు వెయిట్ చేయాలి. దర్శనానికి 2-3 గంటలు వెయిట్ చేయాలి. కాబట్టి మీరు నేపాల్ యాత్ర ప్లాన్ చేసుకునేటప్పుడు 6వ రోజు శనివారం లేకుండా చూసుకోండి. ఇక్కడ కేబుల్ కార్ టికెట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇండియన్స్ కి అప్ అండ్ డౌన్ 670 రూపాయలు. అదే చిన్నపిల్లలకి 400 రూపాయలు. కేబుల్ కారులో 15 కేజీల వరకు లగేజ్ తీసుకెళ్లొచ్చు. అంతకు మించి కూడా తీసుకెళ్లొచ్చు. కాకపోతే ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది. రోప్ వేలో మనం 10 నిమిషాలు ప్రయాణిస్తాం. వ్యూస్ చాలా బాగుంటాయి. రోప్ వే దిగాక కొంత దూరం నడవాల్సి ఉంటుంది. ఒక 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇదే మనోకామనా దేవి శక్తిపీఠం, మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. మనోకామనా దేవి ఆలయంపై ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లేదంటే మన ఛానల్లో నేపాల్ ప్లేలిస్ట్ లో చెక్ చేయండి. ఆలయం దర్శించుకొని తిరిగి రోప్ వేలో కిందకి వచ్చి లంచ్ చేసుకొని సాయంత్రానికల్లా కాఠ్మండు చేరుకుంటారు. ఇంతటితో మన డే 6 పూర్తవుతుంది. కాఠ్మండూలో మనం స్టే చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి తామెల్ ఏరియా, రెండవది
రెండవది పశుపతినాథ్ ఏరియా. తామెల్ ఏరియా కాఠ్మండు దర్బార్ స్క్వేర్ సమీపంలో ఉంటుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. నైట్ లైఫ్, పార్టీస్, పబ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. పశుపతినాథ్ ఏరియా పశుపతినాథ్ ఆలయ సమీపంలో ఉంటుంది. తామెల్ ఏరియా నుంచి పశుపతినాథ్ ఆలయం 6 కిలోమీటర్లు ఉంటుంది. పశుపతినాథ్ ఏరియా నుంచి కాఠ్మండు దర్బార్ స్క్వేర్ 6 కిలోమీటర్లు ఉంటుంది. ముందే ఆన్లైన్ లో హోటల్స్ బుక్ చేసుకోవడం మంచిది. ఎక్కడ స్టే చేస్తారనేది మీ చాయిస్. డే 7లో మనం ముందుగా పశుపతినాథ్ ఆలయం దర్శించుకుంటాం. మీరు పశుపతినాథ్ ఏరియాలో స్టే చేస్తే డైరెక్ట్ గా ఆలయానికి వెళ్ళొచ్చు. తామెల్ ఏరియాలో స్టే చేస్తే ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ బుక్ చేసుకోండి. నేపాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తప్పక దర్శించవలసిన ఆలయం. నేపాల్ కాశీగా చెబుతారు. పశుపతినాథ్ ఆలయం దర్శించుకొని ఆలయం వెనుక్కి వెళితే బాగమతి నది ఒడ్డున వరుసగా ఘాట్స్ ఉంటాయి. అది చూసుకొని ఎదురుగా ఉన్న మెట్లెక్కి పైకి వెళితే ఆలయం యొక్క బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే మృగస్థలి ఉంటుంది. శివపార్వతులు జింకల రూపంలో సంచరించిన ప్రదేశం. ఈ ప్రదేశంలో యోగులు, సిద్ధుల సమాధులు ఉంటాయి. అదేవిధంగా గోరఖ్నాథ్ ఆలయం కూడా ఉంటుంది. ఆలయం దాటుకొని ముందుకు వెళితే గుహేశ్వరి శక్తిపీఠం ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవచ్చు. పశుపతినాథ్ ఆలయం ఎలా చేరుకోవాలి, ఆలయం ఎలా దర్శించాలి, ఆలయం యొక్క స్థల పురాణం మరియు విశిష్టత ఏంటి, ఆలయ సమీపంలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆలయం నుంచి వ్యూ పాయింట్, మృగస్థలి, గోరఖ్నాథ్ మందిర్ మరియు గుహేశ్వరి శక్తిపీఠం ఎలా దర్శించాలి, ఆ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ విషయాలన్నీ తెలుపుతూ డీటెయిల్డ్ గా పశుపతినాథ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదంటే మన ఛానల్లో నేపాల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. గుహేశ్వరి శక్తిపీఠం దర్శించుకొని ఇలా మనం బయటికి వస్తాం. ఇక్కడ నుంచి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాటి అవతలికి వెళితే మెయిన్ రోడ్ చేరుకుంటాం. అక్కడే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి బుద్ధ నీలకంఠ ఆలయానికి ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. బుద్ధ నీలకంఠనే జల్ నారాయణ అని పిలుస్తారు. గుహేశ్వరి శక్తిపీఠం నుంచి బుధ నీలకంఠ ఆలయం 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ వాళ్ళు 580 నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేశారు. మన కరెన్సీలో 363 రూపాయలు. క్యాబ్ లో నలుగురు ప్రయాణించవచ్చు. మీరు సింగిల్ గా ఉంటే ఇన్ డ్రైవ్ యాప్ లో బైక్ టాక్సీ కూడా లభిస్తుంది. ఇక్కడ ఆలయం ఉండదు. ఆ ఎదురుగా ఉన్నది పెద్ద నీటి కొలను. అందులో శేషతల్పంపై శయనించే శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటాం. స్వామివారిని బుధ నీలకంఠ, జల్ నారాయణ, జలశయన నారాయణ అని పిలుస్తారు. ఆలయం దర్శించాక బౌద్ధనాథ స్తూప సందర్శించండి. బుధ నీలకంఠ ఆలయం నుంచి బౌద్ధనాథ స్తూపం 8.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ వాళ్ళు 450 నేపాలీ రూపీస్ ఛార్జ్ చేశారు. అంటే మన కరెన్సీలో 300. ఇదే బౌద్ధనాథ స్తూప, వరల్డ్ హెరిటేజ్ సైట్. దీని ఎంట్రీ టికెట్ 100 నేపాలీ రూపీస్. బుధ నీలకంఠ ఆలయం మరియు బౌద్ధనాథ స్తూప కలిపి డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆలయం యొక్క చరిత్ర మరియు వాటి యొక్క విశిష్టత తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో చూడండి. ఆ తరువాత బౌద్ధనాథ స్తూప సమీపంలో లంచ్ చేసుకొని నేపాల్లోని 2000 సంవత్సరాల నాటి పురాతన రాజ్యం పఠాన్ దర్బార్ స్క్వేర్ సందర్శించండి. బౌద్ధనాథ స్తూప నుంచి పఠాన్ దర్బార్ స్క్వేర్ 11 కిలోమీటర్లు ఉంటుంది. ఇన్ డ్రైవ్ యాప్ లో క్యాబ్ వాళ్ళు 850 నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేస్తారు. మన కరెన్సీలో 530 రూపాయలు. ఇదే వరల్డ్ హెరిటేజ్ సైట్ పఠాన్ దర్బార్ స్క్వేర్. ఎంట్రన్స్ లో ఎడమ వైపు టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ 250 నేపాలీ రూపీస్. ఈ ప్రదేశాన్ని గమనిస్తే కుడివైపు ఉన్నది రాజభవనం. ఈ రాజభవనం 3 భాగాలుగా విభజించి ఉంది. మూల్ చౌక్, సుందరీ చౌక్, నారాయణ్ చౌక్. లోపలికి వెళ్లి మనం అన్ని ప్రదేశాలు సందర్శించవచ్చు. ఎడమ వైపు ఉన్నవి పురాతన ఆలయాలు మరియు విశ్రాంతి మండపాలు. ఈ ప్రదేశంలో మనం నేపాల్ ట్రెడిషనల్ కల్చర్, ఆర్కిటెక్చర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో పఠాన్ దర్బార్ స్క్వేర్ పై డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదంటే ఛానల్లోని నేపాల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. తరువాత సాయంత్రం 6:30 గంటలకి పశుపతినాథ్ ఆలయంలో గంగా హారతి ఉంటుంది. సాయంత్రం 6 కల్లా పశుపతినాథ్ ఆలయం చేరుకోండి. గంగా హారతి చూసుకొని డిన్నర్ చేసుకొని మీ హోటల్ చేరుకోండి. ఇంతటితో మన డే 7 పూర్తవుతుంది.
డే 8 ఉదయం 7 లేదా 8 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ముందుగా డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం దర్శించండి. కాఠ్మండూ సిటీ నుంచి డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇన్డ్రైవ్ యాప్లో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. 1100 నేపాలీ కరెన్సీ ఛార్జ్ చేస్తారు. అంటే ఇంచుమించుగా మన కరెన్సీలో 750 నుంచి 800 ఉంటుంది. డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం మన భారతదేశంలోని ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ ఆలయం యొక్క శిరస్సు భాగంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని దర్శిస్తేనే మన కేదార్నాథ్ యాత్ర సంపూర్ణమవుతుందని చెబుతారు. కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన వాళ్ళు, వెళ్లాలనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆ తరువాత అతి పెద్ద మహాశివుని స్టాచ్యూ ఉన్న కైలాసనాథ్ మహాదేవ్ స్టాచ్యూ సందర్శించండి. డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం నుంచి కైలాసనాథ్ మహాదేవ్ స్టాచ్యూ ఇంచుమించుగా 8 కిలోమీటర్లు ఉంటుంది. డోలేశ్వర్ మహాదేవ్ ఆలయ సమీపంలో ఇన్డ్రైవ్ యాప్ లో ఒక్కొక్కసారి క్యాబ్స్ లభించవు. కాబట్టి కాఠ్మండూలో డోలేశ్వర్ ఆలయం దర్శించుకోవడానికి క్యాబ్ మాట్లాడుకుంటారు కదా, అతనితో కైలాష్ మహాదేవ్ స్టాచ్యూ కవర్ చేసి తిరిగి కాఠ్మండూ దర్బార్ స్క్వేర్ లో డ్రాప్ చేసే విధంగా మాట్లాడుకోండి. 1800 నుంచి 2000 ఛార్జ్ చేస్తారు. మన కరెన్సీలో 1100 నుంచి 1250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదే నేపాల్లోనే ఎత్తైన మహాశివుని విగ్రహం. ఈ విగ్రహం 143 అడుగుల ఎత్తులో ఉంటుంది. రాగి, జింక్, కాంక్రీట్, స్టీల్ తో నిర్మించబడింది. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉంటుంది. దీని చుట్టూ ఉన్న వ్యూస్ చాలా బాగుంటాయి. డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం మరియు కైలాసనాథ్ మహాదేవ్ స్టాచ్యూ పై డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అదే విధంగా ఛానల్లో నేపాల్ ప్లేలిస్ట్ లో చెక్ చేయండి. కాఠ్మండూ సిటీ తామెల్ ఏరియాలో కాఠ్మండూ దర్బార్ స్క్వేర్ ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ 500 నేపాలీ రూపీస్, మన కరెన్సీలో 315 రూపాయలు. ఇది నేపాల్లోని మరో పురాతన రాజ్యం. ఈ ప్రదేశంలో రాజభవనం మరియు పురాతన ఆలయాలు చాలా ఉంటాయి. ఈ ప్రదేశంలోనే కుమారి గర్, సజీవ దేవతగా పిలువబడే కుమారి నివసించే ఇల్లు, అదేవిధంగా రాజభవనం మరియు ఇతర పురాతన ఆలయాలు దర్శించవచ్చు. ఇక్కడ మరో హైలైట్ కాలభైరవ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ ప్రత్యేకత ఏంటంటే కాలభైరవుడు నవ్వుతూ ఉంటాడు. కుమారి గర్ మరియు కాఠ్మండూ దర్బార్ స్క్వేర్ పై డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అదే విధంగా నేపాల్ ప్లేలిస్ట్ లో చెక్ చేయండి. ఈ ప్రదేశాలన్నీ సందర్శించి సాయంత్రం 5 గంటలకి కాఠ్మండూ నుంచి జనక్పూర్ కి వెళ్లే బస్ ఎక్కాలి. కాఠ్మండూ నుంచి జనక్పూర్ 230 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డు మార్గం కొంచెం దారుణంగా ఉంటుంది. బస్ జర్నీ 13 గంటలు పడుతుంది. అది కూడా స్లీపర్ బస్ ఉండదు, ఓన్లీ సిట్టింగ్. కాకపోతే బస్సులో ఇలా సోఫా సీటింగ్ ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. బస్ టికెట్ ప్రైస్ మన కరెన్సీలో 800 ఉంటుంది. మనం సాయంత్రం 5 గంటలకు బస్ ఎక్కితే రేపు పొద్దున 6 గంటలకల్లా జనక్పూర్ చేరుకుంటాం. కాఠ్మండూలో గౌశాల అనే ప్రదేశం నుంచి జనక్పూర్ కి బసెస్ మొదలవుతాయి. గౌశాల పశుపతినాథ్ ఏరియాకి సమీపంలో ఉంటుంది. బస్ టికెట్స్ మీరు స్టే చేసిన ఏరియాలో బస్ బుకింగ్ ఏజెంట్స్ దగ్గర బుక్ చేసుకోవచ్చు. మీ హోటల్ వాళ్ళని అడిగినా బుక్ చేస్తారు, లేదంటే ఎక్కడ బుక్ చేస్తారో చెప్తారు. అదేవిధంగా టొయోటో హైస్ కూడా ఉంటుంది. కాకపోతే అంత కంఫర్టబుల్ గా ఉండదు. 10 గంటలు ఇలాంటి వాటిల్లో ఇరుగ్గా కూర్చోవడం చాలా కష్టం. వీలైనంత వరకు బస్ బుక్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు కాఠ్మండూ నుంచి ఫ్లైట్ లో జనక్పూర్ చేరుకోవచ్చు. ఫ్లైట్ జర్నీ 20 నిమిషాలు ఉంటుంది. ఫ్లైట్ టికెట్ మన కరెన్సీలో 3000 నుంచి 3500 ఉంటుంది. బుధా ఎయిర్లైన్స్ లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండి. బుధా ఎయిర్లైన్స్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఫ్లైట్ లో వెళ్తారా, బస్సులో వెళ్తారా అనేది మీ చాయిస్. ఒక్కోసారి మనం డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్లిన జనక్పూర్ కి ఫ్లైట్ టికెట్స్ లభిస్తాయి. మీరు కనుక ఫ్లైట్ లో వెళ్తే రాత్రి కల్లా జనక్పూర్ చేరుకుంటారు. బస్సులో వెళ్తే తర్వాతి రోజు ఉదయం 6 గంటలకి జనక్పూర్ చేరుకుంటారు. జనక్పూర్ లో మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. జనక్పూర్ లో జానకి మందిర్ సమీపంలో హోటల్ తీసుకోండి. కొంచెం దూరంగా తీసుకున్న పర్వాలేదు, ఎలక్ట్రిక్ ఆటోలో ఆలయం చేరుకోవచ్చు. ఇంతటితో మన డే 8 పూర్తయింది.
డే 9లో సీతామాత జన్మించిన జనక్పూర్ సందర్శించి జనక్పూర్కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్భంగా ఎయిర్పోర్ట్ లేదా పాట్నా చేరుకొని ఫ్లైట్లో లేదా ట్రైన్లో మన హైదరాబాద్ చేరుకుంటాం. ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు ముందు రోజే జనక్పూర్ చేరుకుంటారు. బస్సులో వచ్చిన వాళ్ళు ఉదయం 6 గంటలకి జనక్పూర్ చేరుకుంటారు. జనక్పూర్లో చిన్న హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి జనక్పూర్లో ఉన్న అన్ని ప్రదేశాలు సందర్శించవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో జనక్పూర్ పై డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అదే విధంగా నేపాల్ ప్లేలిస్ట్ లో కూడా చెక్ చేయవచ్చు. జనక్పూర్ చరిత్ర మరియు జనక్పూర్ లో చూడవలసిన అన్ని ప్రదేశాలను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మధ్యాహ్నం 3 గంటలకి దర్భంగా ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కి డైరెక్ట్ ఫ్లైట్ లభిస్తుంది. మినిమం మనం మధ్యాహ్నం 1 గంటకి దర్భంగా ఎయిర్పోర్ట్ చేరుకోవాలి. జనక్పూర్ నుంచి దర్భంగా ఎయిర్పోర్ట్ 80 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో బార్డర్ చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ చెకింగ్ ఉంటుంది. జనక్పూర్ నుంచి ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి మినిమం 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది. అంటే మనం జనక్పూర్ నుంచి ఉదయం 10:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. మనం జనక్పూర్ లో ఉన్న అన్ని ప్రదేశాలు సందర్శించాలంటే ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. రిలాక్స్డ్ గా సందర్శిస్తే అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. మీకు టైం లేదు అనుకుంటే జనక్పూర్ లో సీతామాత జన్మించిన జనక మహారాజు ప్యాలెస్ సందర్శించి దాని పక్కనే సీతారాముల వివాహం జరిగిన వివాహ మండపం ఉంటుంది. అవి రెండు సందర్శించి కారు మాట్లాడుకొని దర్భంగా ఎయిర్పోర్ట్ చేరుకోండి. కారు వాళ్ళు 2500 నుంచి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. మీరు 4 కంటే ఎక్కువ ఉంటే 7 సీటర్ 8 సీటర్ మాట్లాడుకోవచ్చు. అదే మీరు జనక్పూర్ లో ఉన్న అన్ని ప్రదేశాలు సందర్శించాలి అనుకుంటే అన్ని ప్రదేశాలు సందర్శించి నైట్ జనక్పూర్ లో స్టే చేసి నెక్స్ట్ డే రిలాక్స్డ్ గా జనక్పూర్ నుంచి దర్భంగా ఎయిర్పోర్ట్ చేరుకోండి. అది ఎలా అనేది మీ చాయిస్. ప్రతిరోజు దర్భంగా ఎయిర్పోర్ట్ నుంచి 3 గంటలకి హైదరాబాద్ కి డైరెక్ట్ ఫ్లైట్ లభిస్తుంది. ఫ్లైట్ టికెట్ 7000 నుంచి 8000 మధ్యలో ఉంటుంది. మీరు ముందే బుక్ చేసుకుంటే ఫ్లైట్ టికెట్ తక్కువ కూడా లభించవచ్చు. ఇది మన 9 రోజుల నేపాల్ యాత్ర. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.